హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి బాయిల్డ్ పీస్, ఇంకా స్వీట్ కార్న్, అండ్ నేను మొన్న చేసిన రాజ్మా కొంచెం ఉంటే ఇదే హాట్ వాటర్లో వేసేసిన, కొంచెం హాట్ అవుతాయి అని చెప్పేసి 3-4 డేస్ నుంచి ఇదే బ్రేక్ఫాస్ట్ అయిపోతున్నది మోస్ట్లీ. ఎందుకంటే నేను కొంచెం లేట్ లేస్తున్నా, అండ్ లేచేలోపు 9:30, అండ్ నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేలోపు కూడా టైం అయిపోతుంది అనమాట. అందుకే మళ్ళీ అప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటే లంచ్ తినడానికి ఆకలి కాదు అని చెప్పేసి ఇంకా ఏదైనా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తుండే. అండ్ నిన్న కొబ్బరికాయ అది ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కొబ్బరి కూడా మిగిలిపోయింది. నిన్న కొంచెమే తిన్నాము, అది కూడా వేసేసుకున్నా అనమాట బ్రేక్ఫాస్ట్లోకి. అండ్ మా ఇంటి ముందు ఇదంతా వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ సో సాడ్. అసలు రోజు ఇట్లా బాల్కనీలోకి రాగానే మంచిగా చెట్టు అదంతా కనిపిస్తుంటే ఇప్పుడైతే ఆ కన్స్ట్రక్షన్ క్రెయిన్స్ అని, ఆ ట్రాక్టర్స్ అని అవి కనిపిస్తున్నాయి. ఇంకా ఏం చేస్తాంలే అని చెప్పేసి బాధలో బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇంకా ఇక్కడైతే యాక్చువల్గా ఈ జాడీలో జనరల్గా పచ్చడి అయితే పెట్టినప్పుడు ఇందులోనే పెట్టిన, అయితే అది తీసుకోవడానికి చాలా కష్టం అయిపోతున్నది ఊరికే అని చెప్పేసి ఒక బాక్స్లోకి వేసుకున్నా అనమాట. అదేమో ఇంకా అందరికీ ఇచ్చేసేసరికి అది కూడా ఖాళీ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ దాన్ని రీఫిల్ చేద్దాము అని చెప్పి ఇక్కడైతే మొత్తం ఇంకా రీఫిల్ చేసేసిన తర్వాత ఇంకేదైనా బాక్స్ అయితే ఖాళీ చేసేసుకొని మొత్తం ఇంకా ఆ జాడీలో నుంచి పచ్చడి అంతా తీసేద్దాము అని అయితే అనుకుంటున్నా. అసలు పచ్చడి పెట్టినప్పుడు అయితే అనుకున్నాము చాలా పెట్టేస్తున్నా అని చెప్పేసి, కాకపోతే ఇప్పుడు అర్థమవుతుంది అసలు ఎంత కొంచెం అయింది అని చెప్పి. లాస్ట్ టైం అయితే చాలా పెట్టినా, అసలు ఎంతమందికి ఇచ్చిన్నో నేనైతే ఫుల్ క్వాంటిటీలో. ఈసారి అయితే ఒక 2-3కి ఇయ్యంగానే ఇంట్లోకి ఓన్లీ 1.5 జార్ అంతా పచ్చడియే మిగిలింది. అసలు ఈసారి అయితే ఇంకా మా అక్కకి కూడా పంపిద్దాము అని అనుకున్నా అనమాట. అసలు ఏంటో ఇంత కొంచెం పెట్టినా. యాక్చువల్గా పెట్టాలి అంటే మళ్ళీ పెట్టుకోవచ్చు, ఇంకా ఉన్నాయి అక్కడ. కానీ ఇంకా చూడాలి, ఒకవేళ వీలైతే ఒకవేళ మా అక్కకి పంపించాలి అని అనుకుంటే 100% మళ్ళీ తీసుకొచ్చి అయితే పెడతా అని అయితే అనుకున్నా అనమాట. ఇంట్లో ఉన్న పచ్చడి అయితే పార్సల్ చేసేసి, లేదు అంటే ఇంకా ఇంతే ఉంటుంది, చాలు సరిపోతుంది ఇంకా 1 ఇయర్కి. ఇంకా కొంచెం అయితే పచ్చడి అన్నం వేసేసుకున్న తర్వాత అసలు లిటరల్గా నాకు తెలిసి ఒక 3-4 మంత్స్ పైనే అయిపోతుందేమో మునక్కాయలు తినాక. ఇంకా ఇవాళ తీసుకొస్తే ఇంకా మునక్కాయ పప్పుచారు చేసిండు. అబ్బా ఎంత యమ్మీగా ఉండే అంటే చాలా యమ్మీగా అనిపించింది, అండ్ ఫుల్ ఫ్లెజ్డ్గా తిన్న ఫీలింగ్ వచ్చింది అనమాట ఇవాళ. ఇంకా తిన్న తర్వాత కొంచెం వర్క్ చేసుకుని పైకి వచ్చిన. అసలు 2 డేస్ నుంచి ఇంట్లో ఉంటున్నా కానీ వాకింగ్కి పోవట్లేదు. నిన్న పోలేదు, ఇవాళ పోలేదు. నిన్న అంటే అసలు నేను ఏమంటే ఏం చేయలేదు అనమాట, ఉట్టిగానే టైం పాస్ అనమాట నేను చేసింది. అసలు ఎంత లోగుండే అంటే నిన్న ఏమి చేయబుద్ధి కాలేదు నాకైతే. ఇంకా ఇవాళ అయితే ఫుల్ పని ఉందన్నమాట. ఇప్పటిదాకా చేసేసి ఇప్పుడే కొంచెం పైన గాలికి వద్దాము అని చెప్పేసి, అట్లీస్ట్ వాకింగ్ అన్న పోవట్లేదు కదా, ఊరికే కొంచెం అట్లా పైకి వద్దాము అని వచ్చిన. వెనకాల సీనరీ చూసినారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇది కొన్ని రోజులే ఉండబోతుంది అంటే అక్కడ ఓకే, కానీ మెయిన్గా వచ్చేసి ఇది చూసినారా మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసిండ్రు. అండ్ ఇక్కడ గుర్తు ఇగో ఈ చెట్టు ఏది ఈ చెట్టు ఉంది కదా, తాటి చెట్టు కొట్టేసినారు. అసలు నన్ను పొద్దున్న లేచుడికి ఇవి చూసిన అనమాట, ఎంత బాధ అయిందో నాకైతే. ఇంకా మంచిగా ఈ వ్యూ ఉండదు ఇప్పటి నుంచి అని. సో సాడ్. అంటే ఏదో ఒక రోజు అది పోయేదే కానీ ఇప్పుడే పోతే మస్తు బాధ అవుతుంది. ఈవెన్ దో ఇక్కడ నుంచి మీకు చాలా చిన్న స్పేస్ లాగా అనిపిస్తుంది కానీ చాలా పెద్దది. ఇక రోడ్ వేస్తున్నట్టున్నారు. అక్కడ ఒకటి స్ట్రీట్ వేసిండ్రు, ఇక్కడ ఒక స్ట్రీట్ వేసిండ్రు. మధ్యలో అపార్ట్మెంట్స్ కడతారో లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ కడతారో ఏం కడతారో తెలియదు కానీ వ్యూ ఇంకొక 1-2 ఇయర్స్‌లో వెళ్ళిపోబోతుంది. 1-2 ఇయర్స్‌లో ఏంటి, ఇంకా వ్యూయే లేదు అని చెప్పొచ్చు. అసలు మొత్తం అంటే మొత్తం పోతది. ఇంగ ఎంత మంచి చెట్టు అసలైతే అది. ఆ చెట్టు అంటే అక్కడ ఏమి ఉండకుండా ఒక్క చెట్టుతోటి ఎంత అందంగా ఉంటుండేనో. ఇట్లా బాల్కనీకొచ్చి దాన్ని చూసుకుంటా అట్లా ఉంటే అసలు పీస్‌ఫుల్‌గా అనిపిస్తుండే. ఇప్పుడు నథింగ్ విల్ బి దేర్ ఇగ. ఇంగ ఇక్కడైతే అక్కడేమో అది వెంచర్ అయింది. ఇక సిటీ ఇట్లా సిటీ అక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇట్లా వచ్చి ఈడ వరకు వస్తదేమో ఇంగ ఫ్యూచర్‌లో, నియర్ ఫ్యూచర్‌లో. అట్లీస్ట్ అక్కడ ఆ పొలాలైతే కొంచెం ఉన్నాయి. సో ఇవాళ పొద్దున్నే ఈ దాంతోటి లేచిన అనమాట నేను. నాకు అస్సలు మంచిగా అనిపించలేదు, మూడ్ బాగాలేకుండే అనమాట. బాధ అయింది నాకు ఫుల్. అంటే అఫ్ కోర్స్ మేమున్నది కూడా పొలాలే ఒకప్పుడు, కానీ
కళ్ళ ముందే అట్లా కనిపిస్తుంటే బాధైతూ ఉంటది. అంతే. ఇంగా ఇంకేంటి? అంతే. ఏం జేయలేదు ఇవాళ గూడా. మొత్తం వర్కుంటే అది జేసుకున్నా. అదేంటో ఎప్పటికి తీరతలేదు నాకైతే. హ్మ్. అండ్ ఇవాల్టి నుంచి ఇన్‌స్టాలో గూడా వీడియోస్ పోస్ట్ జేయాలి అనయితే అనుకుంటున్నా. సో, అయితే దానిది ఎగ్జాక్ట్‌గా ఏమైందో నేను జెప్తా. జనరల్‌గా ఎవ్వరికీ చెప్పొద్దు, ఎవరికీ దెలియకుండా చేద్దాము. ఒకవేళ నిజంగానే మంచిగా రీచొస్తే ఆర్ ఎల్స్ మంచిగా చేస్తున్న కంటెంట్ మానిటైజ్ అయితే అప్పుడు జెప్దాము అని అనుకుంటే, ఆలోపే అందరి ఫీడ్‌లోకి నాదొచ్చేషింది. జనరల్‌గా అయితే నేను ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇట్లా అంటే మన కాంటాక్ట్స్ త్రూ వస్తూ ఉంటాయి గదా! ఫాలో సజెషన్స్. అట్లొస్తాయి గదా! అని జెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ జేషినా. అంటే ఐ వాస్ బిటిల్ అంట. లిటిల్ బిట్ షై అనమాట. ఎందుకు అవన్నీ అని జెప్పేసి అంటే ఐయామ్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్ నా మీద నాకు. నేను చేయగలుగుతానా లేదా అని జెప్పేసి. అందుకే అట్లా ట్రై చేద్దాము అని జెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ జేషినా. ఫస్ట్ వచ్చేసి నా స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళ ఫీడ్‌లో వచ్చిందంట. వాళ్ళు పెట్టిండ్రు. వాళ్ళిట్లా పెట్టిన నెక్స్ట్ డేనే మా డ్యాడీ సైడ్ వాళ్ళ అన్నయ్యకి ఫీడ్‌లో వస్తే వాళ్ళకి దెలిసిపోయింది. అండ్ టుడే అందరికి ఇంగ మమ్మీ సైడ్ వాళ్ళందరికి అట్లా తెలిసిపోయింది. ఇంక దాచేదేముంది? ఏం లేదు గదా! అందుకే ఇంగా నేను నిన్ననే అనుకున్నా అనమాట. వాట్సెవర్ ఏమైతే అది గానీ నాకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గావాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా నేను యాక్టివ్‌గుండాలి అని జెప్పేసుకొని అండ్ ఈ ఇయర్ గోల్స్‌లో అంటే మన విజన్ బోర్డ్ గోల్‌లో అయితే ఇన్‌స్టాగ్రామ్ గూడా పెట్టుకున్నా గాబట్టి దాని మీద గూడా వర్క్ జేయాలి. అసలు మొత్తానికి మర్చిపోయిన దాని గురించి అని జెప్పేసి అనుకున్నా. కానీ అదే ఆలోచిస్తున్నా. అబ్బా! ఇప్పుడు నేను జేసినయి అందరికి దెలుస్తే ఎట్లుంటది? ఏంటి? అని జెప్పేసి స్టిల్ అంటే ఇప్పుడే గదా స్టార్టింగ్ అని జెప్పేసి. కానీ ఇంగ ఇప్పుడు అందరికి దెలిసేసింది గాబట్టి ఇన్‌స్టాగ్రామ్ గూడా ఓపెన్ జేసుకొని దాంట్లో గూడా పోస్ట్ జేస్తా. ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ కొంచెం ఈజీ టు యాక్సెస్ అండ్ ఈజీ టు రీచ్ అనమాట యూట్యూబ్ కంటే. సో, అట్లానే నాకు ముందే అంటే నేను యూట్యూబ్ కంటే ముందు ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ జేషినా. అంటే 2 ఒకటేసారి స్టార్ట్ జేషినా. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఎట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టాలి అనేది క్లారిటీ లేదనమాట. కానీ ఇప్పుడు ఇంకా యూట్యూబ్‌లో ఏది బెడతానో ఇన్‌స్టాగ్రామ్ గూడా అదే బెడతా. ఇంకా దాన్నంతా పని ఇవాళైతే చేసేసుకోవాలి. సరే మరి కిందకెళ్ళేసి ఆ వర్కయితే చేసేసుకుంటా. నేనిందాక చెప్పినట్టు కొంచెం వర్క్ అయితే ఉంది అని జెప్పినా గదా! ఇంకా అదంతా అయితే మోస్ట్‌లీ అయిపోయింది అనే జెప్పొచ్చు. ఇంకా ఆలోపు డిన్నర్ టైమ్ అయితే వచ్చేసింది. యాక్చువల్‌గా అసలు ఏమి ఆకలి కావట్లేదు. ఎందుకు అంటే నేను వాకింగ్ ఎళ్ళలేదు గాబట్టి అసలేం అరిగినట్టు గూడా అనిపియలేదు. కాకపోతే నాకివాళ పప్పుచారు ఫుల్ నచ్చింది. అందుకే ఇంక కొంచెం అన్నం ఏసేసుకొని మంచిగా ఫుల్లుగా పప్పుచారేసుకొని అయితే లంచ్‌ని ఫినిష్ చేసుకున్నా. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ టాటా బై.